హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ క్రష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మంచి రెసిపీతో అయితే వచ్చాను. ఏంటి ఆ రెసిపీ అనుకున్నారా? రెసిపీ అయితే రైలు బండి పలారం అండి. చాలా బాగుంటుంది. రైలు పలారం అంటారు, రైలు బండి పలారం అంటారు. నేనైతే రైలు పలారం అని అంటాను దీన్ని. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇది ఎందుకు చేస్తున్నా ఈరోజు అంటే వినాయకునికి ప్రసాదం కోసం అయితే తీసుకెళ్తున్నాను. అందుకోసం అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. మామూలుగా అందరూ శనగలు, పులిహోర, సీరా ఇవే తీసుకొస్తూ ఉంటారు కదా! అలా కాకుండా ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ఇంకా రెసిపీలకైతే వెళ్ళిపోదాం. కానీ చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏం పట్టవు. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎక్కువ మసాలాలు కూడా ఉండవు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం. జస్ట్ అందులో ఒక పెద్ద పనేంటంటే, పిండి తరుక్కున్నాక మనం చిన్న చిన్న బాల్స్ చేసుకుంటాం కదా! అదొక్కటే పెద్ద పనండి. అది కూడా పెద్ద పనేం అనిపించదు. ఆల్రెడీ చేసిన అలవాటున్న వాళ్ళకైతే పెద్ద పనేం అనిపించదు అది. కొత్తగా చేసుకునే వాళ్ళకైతే ఏంటంటే, ఇంత చిన్న బాల్స్ ఇంతమందికి చేయాలంటే ఎక్కువగా టైం తీసుకుంటదేమో అని ఆలోచిస్తారు. కాకపోతే మీరు కొన్ని చేశారనుకో చిన్న బాల్ ఒక్కోసారి ఎప్పుడైనా చిన్న బాల్ చేయండి. దానికి చేసింటే ఆటోమేటిక్‌గా మీ చెయ్యి స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఒక్కరే చేసేసుకోవచ్చు ఎన్నైనా. ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే హెల్ప్ తీసుకోవచ్చు. లేకపోయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. చూడ్డానికి చిన్న చిన్న బాల్స్ ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత అందంగా కనిపిస్తాయో అంత టేస్టీగా కూడా ఉంటాయి. చాలా బావుంటుంది. మీరు ఒకసారి చేశారంటే మళ్ళీ ఇంకొకసారి చేయండి అని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని రైస్ ఫ్లోర్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు కావాల్సినంతగా వేసుకోవాలి పిండి అనేది. ఇప్పుడు బియ్యం పిండి వేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కావాల్సినంత వాటర్ అంటూ మనం చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా వాటర్ అయితే మనం చూసుకుంటూ వేసుకొని ముద్దలా చేసేసుకోవాలి. అంతే, ఇంకా పెద్ద పనేమైతే ఏముండదు. ఇక్కడి వరకైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఇది ముద్ద కూడా చాలా తొందరగా అయిపోతుంది. బియ్యం పిండి కదా! చాలా స్పీడ్‌గా అయిపోతుంది మిక్స్ చేయడం అయితే. ఇంక ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ పిండితోటైతే ఇలా చూసారు కదా! ఇలా చిన్న చిన్న బాల్స్ చేసేసుకోవాలి. ఇది ఒక్కటి పెద్ద ప్రాసెస్ అనిపిస్తది. పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు. గిన్నె తీసుకొని చిన్న గిన్నె ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో అయితే ఇలా వేసేసుకోవాలి. లేదంటే ఇడ్లీ గిన్నెలో అయినా మనం స్టీమ్ చేసుకోవచ్చు. స్టీమ్ చేసుకోవడానికి ఇలా వేసుకోవాలి. రైలు పలారం అని ఎందుకు పేరొచ్చిందంటే, రైలు బోగీస్ వెళ్ళిన కొద్దికి బోగీస్ వస్తూనే ఉంటాయి కదా! ఇది కూడా అంతే. ఎంత చిన్న ముద్ద తడుపుకున్నా ఇలా చిన్న చిన్న బాల్స్ వస్తూనే ఉంటాయి. అందుకే రైలు పలారం అంటారు. కొంతమందైతే రైలు బండి పలారం అంటారు. కొంతమంది రైలు పలారం అంటారు. నేనైతే రైలు పలారం అంటాను. ఇంక ఇలా బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకోవాలి స్టీమ్ పెట్టుకోవడానికి. ఇంకా వాటర్ పైన ఈ బాల్ పెట్టేసుకొని మనం చిన్న చిన్న బాల్స్ వేసినాం కదా! ఈ జాలి గిన్నె పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. అంతే, ఎక్కువ పనేం ఉండదు. మనం చేసుకునే అలవాటు ఉంటే కొంచెం స్పీడ్‌గానే చేసేసుకోవచ్చు. ఎంత స్పీడ్‌గా ఉన్నా ఎక్కువ నంబర్స్ ఉంటే మాత్రం ఇంకొకరి హెల్ప్ తీసుకోవాల్సిందే. లేదంటే కొంచెం టైం తీసుకుంటుంది. టేస్ట్ చాలా బావుంటుంది. ఇది ప్రసాదంలా కాదు. మనం నార్మల్ టైంలో కూడా చేసుకొని తినొచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్‌లో అయినా. ఇంకా క్యాప్ పెట్టేసుకుంటే అదైతే స్టీమ్ అయిపోతుంది. స్టీమ్ అయిపోయే లోపల మనం ఈ పౌడర్ అనేది రెడీ చేసుకుందాం. నేనైతే మంచిగా ఒక పెద్ద కప్‌తోనే పుట్నాలనేది తీసుకున్నాను. ఒక మిక్సీ జార్‌లోకి ఏసేసుకున్నాను పుట్నాలంతా కూడా. ఇంక ఇప్పుడు ఇందులో సాల్ట్ అనేది వేసేసుకోవాలి. సాల్ట్, కారం అయితే ఇప్పుడే ఏసుకోవాలి. మళ్ళీ వేసుకోవడానికైతే ఛాన్స్ ఉండదు. ఇప్పుడే మనకు టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే కారం అయితే మంచిగా ఇందులో ఏసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఏసారు కానీ నేను వినాయకుని దగ్గర తీసుకెళ్తున్నానైతే వెల్లుల్లిపాయలు ఎయట్లేదు. ఇంకా నెక్స్ట్ అయితే జీలకర్ర అనేది వేసుకోవాలి. చాలా బావుంటుంది. జీలకర్ర కొంచెం ఎక్కువగా ఏసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. స్మెల్ కూడా సూపర్ ఉంటుంది. ఇంకా ఫైనల్‌గా అయితే పౌడర్ అయితే రెడీ అయిపోయింది. మనం ఈ పౌడర్ అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో అంత అందంగా, అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒకసారి స్టీమ్ అయిందా లేదా అనేసి మనం చూసుకుందాము. రైలు పలారం అయితే ఇంకా ఇలా ఒక్కటి పట్టుకొని చూస్తే మీకు తెలిసిపోతుంది. మంచి స్టీమ్ అయిపోయింది. స్టీమ్ అయిపోయినంక సగ్గుబియ్యంలా కనిపిస్తుంది. కడాయి పెట్టుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్నాక రైలు పలారం మనకు స్టీమ్ చేసుకుంది ఉంది కదా! అది ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసినప్పుడు మీకు ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది చూడండి. కానీ ఈ ఆయిల్ అస్సలు కొంచెం కూడా ఎక్కువగా ఉండదు. అసలు అతుక్కోదు కదా! మీరు ఇలా తింటూ ఉంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే మనం పౌడర్ అనేది యాడ్ చేస్తాం కదా! అది మంచిగా కుక్ అవుతుంది అన్నట్టు. ఇలా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకొని ఒక్క 5 మినిట్స్‌లో మీకు రైలు పలారం అయితే రెడీ అయిపోతుంది.
ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదు. చూసారు కదా ఎంత సింపుల్‌గా ఉందో. చాలా ఇది ట్రెడిషనల్ స్నాక్స్ అని చెప్పొచ్చు. ఇది అంటే ఇప్పుడిది కాదు, ఎప్పటినుంచో తరతరాల నుంచి వచ్చింది అన్నట్టు రెసిపీ అయితే. చాలా ఓల్డ్‌ది. మైదా పిండి కాదు, బియ్యం పిండే కాబట్టి మనం మామూలుగా ఎప్పుడు ఏ టైంలో తీసుకున్నా మనకి హెల్త్‌కైతే మంచిది ఫ్రెండ్స్. పిల్లలకి అలవాటు చేసినా బావుంటుంది. మంచి ఫాస్టింగ్ టైంలో ఇట్లా ఎప్పుడైనా స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు. చాలా బావుంటుంది. మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా బ్రేక్‌ఫాస్ట్ లాగా. ఇంకా చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, రెడీ అయిపోయింది. బూందీ లాగానో లేదంటే సగ్గుబియ్యం, శనగల్లాగా కనిపిస్తుంది కదా! చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా చాలా బావుంటుంది. అలాగే ఇది వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అన్నట్టు చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా తింటే అయితే ఇంకా బావుంటుంది. ఇంకా అయితే నేనైతే మా వినాయకుని కోసం అయితే చేశాను. ఇదైతే మా కాలనీ వినాయకుడు. ఈరోజైతే మేమందరం మా ఇంటి దగ్గర చిన్న బాబు వినాయకుడు పెట్టాడు. ఇక్కడికైతే పూజకైతే వచ్చాను. అందరం ఆఫ్ వైట్ కలర్ శారీస్ అయితే కట్టుకున్నాం. ఇదైతే అందరం గ్రూప్ ఫోటో అయితే దిగాము ఇక్కడ. ఇక్కడైతే ఇంకా మంగళారతి కూడా అయిపోయింది. జస్ట్ పిక్సే పెట్టాను నేను. ఫుల్ వీడియో పెట్టలేదు. ఇదైతే మా కాలనీ వినాయకుడు. చాలా సెలబ్రేషన్స్ అయ్యాయి.